కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంటే అసలు ఎలా ఉన్నాయో మొక్కలని చూద్దామని వచ్చానండి. అసలు పచ్చగా చినుకులతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. మొత్తం మొక్కలు, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము, పిల్లల హడావుడి, ఆ చాప్టర్ అంతా నాకు క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు అంతా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా ఆరాం అయిపోయాను నేను. ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా వస్తే ఆ స్కూల్ బస్సులో ఆ పిల్లల్ని చూస్తే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చూడండి అసలు ఎంత చక్కగా అందంగా. నా గార్డెన్లోకి వచ్చి ఎంతసేపు ఉండాలనిపిస్తుందండి. ఏం పని లేకపోతే కనుక ఇక్కడే గడిపేయచ్చు అనిపిస్తుంది నాకు. అందంగా పూలు, కళ్ళకి పైనుంచి చక్కగా చినుకులు, ఈ అందమైన పూలు, మనం పెంచుకునే పూలు భలే అనిపిస్తుంటుందండి చూస్తుంటే. లోపలికి ఇట్లా ఎంటర్ అవుతూనే ఈ మధ్య ఒక క్రీపర్ కొన్నానండి. చూడండి అట్లా గోడల్లాగా వేలాడుతూ ఉంటాయి. ఇట్లా అంటే చెట్టు బాగా పెద్దదైతే ఇంకా కంటిన్యూగా అట్లా వస్తాయేమో. నాకు మటుకి ఇప్పటికీ కొన్నే వచ్చాయి. ఇది ప్లాంట్ ఇదండి. అంటే తెప్పిస్తున్నప్పుడు గార్డెన్కి వెళ్ళినప్పుడు నర్సరీకి అది ఏదో నాకైతే తెలియదండి. ఓన్లీ క్రీపర్ అని చెప్పేసి అన్నాడు. పూలు ఉండవండి అన్నాడు. ఓన్లీ ఏదో ఒకటి చూడటానికి అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నేను. ఇట్లా లోపలికి ఎంటర్ అవుతుంటేనే చూశారు కదా. ఇది సంపెంగ అండి. తెచ్చి చాలా రోజులు అయిపోయింది కానీ ఇంకా పూలు లేవు. 3 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. కానీ పెంచుతున్నాను ఎందుకంటే సంపెంగ మన గుంటూరు వైపు సంపెంగ అనమాట. ఎల్లో కలర్ కాదు, గ్రీన్గా ఉంటుంది కదా, అది ఆ సంపెంగ. ఇట్లా చూడండి అన్ని మందారాలు. ఇవి మందారాల కలెక్షన్ పెట్టుకున్నాను నేను. కొంచెం కేర్ తీసుకోవాలండి, బిజీగా ఉన్నాను. ఇంకొక 1 మంత్ అయితే కనుక నేను ఫ్రీ అయిపోతాను. గార్డెన్లోకి ఇట్లా లోపల అంత క్రితం ఇది పక్కన గోడ వైపుకు ఉండేయండి ఈ మొక్కలన్నీ. కానీ నాకు ఏవైనా స్ప్రే చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుందని చెప్పేసి ఇట్లా పక్కకు మార్చేసాను అనమాట. మీకు ఆ వీడియో ఫుల్ వీడియో పెడతాను. ఇవన్నీ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అనమాట. ఇది గిన్నెమాలతి. నేను జస్ట్ గ్లాన్స్గా మా గార్డెన్ చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అంతేనండి. అంటే ఎర్లీ మార్నింగ్ మనం పైకి వస్తే ఎలా ఉంటుంది నిజంగా మాట్లాడితే అండి, ఇలా పైకి వచ్చినప్పుడు చేసినప్పుడు మన మైండ్ ఎంతో ఫ్రెష్ అవుతుందండి. ఎందుకంటే పచ్చటి మొక్కలు ఏమేమి వచ్చినాయి, ఏం పెరిగినాయి అనేది చూసుకుంటూ ఉంటాము. దానికి తోడు ఆనందం అనిపిస్తుంటుంది. అయ్యో చూసుకోలే, సపోటాకాయ పండిపోయింది. నాకు పైకి వచ్చినప్పుడల్లా ఇట్లా ఏదైనా ఒక కాయ 2 కాయలు ఉంటాయండి, తినేసి వెళ్ళిపోతాను. నాకు అదొక ఆనందం. అప్పుడే కోసుకున్నప్పుడే తినాలనేసి అనిపిస్తుంటుంది. ఏమనిపిస్తుంది చెప్పండి మీకు? ఎవరికైనా ఇట్లాంటి టెర్రాస్ గార్డెన్లో ఒక 10 నిమిషాలే ఉండి వెళ్ళిపోవాలనిపిస్తుందా? నేనైతే పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు పిలుస్తుంటారు, ఎంతసేపు ఉన్నావు ఏంటి అని. ఏదో అనిపిస్తూ ఉంటుంది ఉండాలి అనేసి. అనే జస్ట్ గ్లాన్స్గా చూపిస్తున్నానండి. ఉదయం ఎలా ఉంది మా గార్డెన్ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే. ఉంటానండి. మీరు కూడా చక్కగా గార్డెన్ పెంచుకొని పీస్ఫుల్గా, అసలు నాకైతే బ్రెయిన్ ఎంత రిలాక్స్ అవుద్దానండి, నిజం చెప్తున్నాను నేను. కింద ఉన్న వర్క్ ప్రెషర్ అంతా పోతుంది, ఎంతో రిలాక్స్ అవుతాను, వెళ్ళాలని కూడా అనిపించదు. అవకాడో కాయనిమ్మండి అది.
అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను ఒకరోజు. ఇప్పుడు పైన ఇంతసేపు ఏం చేస్తాము, కింద వాళ్ళు అడుగుతుంటారు, ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు పైన అనేసి. ఏం చేస్తాను చెప్పండి, ఈ అందమైన ఈ మొక్కల ప్రపంచంలో మనం మర్చిపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంటుంది నాకైతే. ఇప్పుడు సీతాఫల సీజన్ కదండి. ఉంటానండి, బాయ్. మీరు కూడా ఇట్లానే మొక్కలు పెంచుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.